ఇన్లాండ్ వాటర్ వేస్ జల రవాణా అనేది మరొకసారి కీలకమైన అంశంగా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనిపైన ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే 1999 నుంచి దేశంలో జల రవాణా అనేటువంటి అంశం పైన చర్చ జరుగుతూనే ఉంది. ఇన్లాండ్ వాటర్ వేస్కి సంబంధించి నేషనల్ వాటర్ వేస్ అంటే ఎన్‌డబ్ల్యూ అనేటువంటి సిరీస్‌తో ఎలా అయితే నేషనల్ హైవేస్ ఉన్నాయో ఆ తరహాలోనే నేషనల్ వాటర్ వేస్‌కి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా గతంలోనే కేంద్ర ప్రభుత్వాలు రూపొందించాయి. 2008లో దీనికి సంబంధించినటువంటి డిపిఆర్‌లన్నీ కూడా ఫ్రీజ్ అయినాయి. అటు ఉత్తర భారతదేశంలో, ఇటు దక్షిణ భారతదేశంలో. ప్రధానమైనటువంటి గంగా నది నుంచి కృష్ణా నది వరకు మేజర్ రివర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాటర్ లింకేజ్‌ని ఏ విధంగా డెవలప్ చేయాలనేదే ఈ ప్రాజెక్టుల సారాంశం. అయితే దురదృష్టవశాత్తు 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడినటువంటి ప్రభుత్వం అప్పటి వరకు వచ్చినటువంటి ప్రాజెక్టులన్నింటిని కూడా పూర్తిగా ఆపేసినటువంటి నేపథ్యంలో ఎక్కడివక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జల రవాణా పైనే ఫోకస్ పెడుతుంది. అసలు ఇది సాధ్యమయ్యేటువంటి అంశమేనా? మళ్ళీ ఇంకోసారి ప్రచార ఆర్భాటం కోసం తీసుకుంటున్నటువంటి అంశంగా దీన్ని మనం చూడాలా. ఇలా తెలుసుకోవాలంటే దీని గురించి అసలు జల రవాణాకి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ అన్నింటినీ కూడా మనం ఒకసారి విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జల మార్గాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలో రూపొందించినటువంటి ఒక మ్యాప్ ఇది. దీనిలో ఇచ్చినటువంటి అంశాల ప్రకారం చూస్తే ఎన్‌డబ్ల్యూ-1 అంటే గంగా భాగీరథి దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్‌డబ్ల్యూ-1 నేషనల్ వాటర్ వే 1 అని చెప్పనేటువంటి సిరీస్ దీనికి సంబంధించి ఏ విధంగా డెవలప్ చేయాలి. అలానే ఎన్‌డబ్ల్యూ-4 ఇది కృష్ణా నదికి సంబంధించినటువంటి వాటర్ వే డెవలప్మెంట్ అనమాట. ఎన్‌డబ్ల్యూ-4 ఇది విజయవాడ ముక్త్యాల ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది కీలకమైనటువంటి రహదారి కాబోతుంది, జల మార్గం కాబోతుంది. ఈ జల మార్గానికి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం మిగతావి కూడా చాలా ఉన్నాయి, కానీ వాటికంటే మనం తెలుగు రాష్ట్రాల గురించి ఎక్కువ ఆలోచిస్తేనే బెటర్ కాబట్టి ఇది దానికి సంబంధించినటువంటి మ్యాప్. అటు గోదావరిని ఇటు కృష్ణా నదిని కూడా అనుసంధానం చేసేటువంటి ప్రణాళిక. భద్రాచలం నుంచి గోదావరిని ఉత్తరాది రాష్ట్రాలతో అనుసంధానం చేయడం, అలానే గోదావరిని లింక్ను ఉపయోగించుకోవడం ద్వారా కృష్ణా నదిని అనుసంధానం చేయడం, ఇది ప్రణాళిక అప్పట్లోనే చేశారు. కాకినాడ పుదుచ్చేరి కెనాల్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ విత్ రివర్స్ గోదావరి అండ్ కృష్ణా ఎన్‌డబ్ల్యూ-4 ఇది 1095 కిలోమీటర్స్ 1095 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి జల రవాణా మార్గం ఇది. దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఇంకా చాలా డీటెయిల్గా కూడా ఉన్నాయి, కానీ అన్ని డీటెయిల్స్ చూపిస్తే కనుక కొంత కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది ఎన్‌డబ్ల్యూ-4 ఈ మార్గం పైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. సో దీని ఇంటర్లింకేజ్ ఏ విధంగా వస్తుంది, ఎటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్కు ఉంటాయి, దాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని డిపిఆర్లని రూపొందించింది. ఎందుకంటే ఇది మొత్తం సిరీస్గా చూస్తే ఆ డిపిఆర్ల ప్రకారం బ్లూ కలర్లో కనిపిస్తున్నవన్నీ కూడా ఆల్రెడీ డిక్లేర్డ్ నేషనల్ వాటర్ వేస్ అనమాట. ఎన్‌డబ్ల్యూస్లో డిక్లేర్డ్. ఇక్కడ అలహాబాద్ నుంచి కలకత్తా వరకు ఈ మార్గం జల రవాణా ఇప్పుడు వినియోగంలో ఉంది. దేశవ్యాప్తంగా దేశంలో జరిగేటువంటి అనేక రకాల మనుషుల నుంచి సరుకుల రవాణా వరకు కూడా ఈ జలమార్గాన్ని వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు బ్రహ్మపుత్ర నదిలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి జలమార్గాన్ని కూడా ప్రస్తుతం వినియోగిస్తున్నారు. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో జలమార్గాలకు సంబంధించినటువంటి వినియోగం చాలా స్పష్టంగా అమల్లోకి వచ్చేసింది. కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఉదాహరణకి కేరళ లాంటి ప్రాంతంలో ఏకంగా వాటర్ మెట్రోస్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జల రవాణానికి కూడా మనం మెట్రో రైల్స్ ఎలా చూస్తున్నామో అదే తరహాలో వాటర్ మెట్రోని 4 ఏళ్ల క్రిందటే కేరళలో ప్రారంభించారు. 2021లోనే ప్రారంభించారు. ఎందుకంటే ఈ ప్రణాళిక 2008లో తయారు చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014-15 మధ్య దీనిపైన చర్చలు జరిగినాయి. 16 నుంచి దేశవ్యాప్తంగా పనులు మొదలైనవి. 18లో ఎన్‌డబ్ల్యూ-4కి సంబంధించి 2018లో ఎన్‌డబ్ల్యూ-4 అంటే కృష్ణా నదికి సంబంధించినటువంటి జలమార్గానికి భూమి పూజ జరిగింది. దానికి సంబంధించి 3 టెర్మినల్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రణాళికను కూడా రూపొందించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల ఈ పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఒకసారి చూద్దాం ఈ ఎన్‌డబ్ల్యూ-4 సిరీస్ ఏంటి, దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఏ విధంగా దీని డిపిఆర్ రూపొందించారు, ఆ డేటా కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఓవరాల్గా జల రవాణాకి సంబంధించినటువంటి ముఖ చిత్రం అనుకుంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టేకప్ చేయాలనుకుంటున్నటువంటి జల రవాణాకి సంబంధించినటువంటి ప్రణాళికను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జల రవాణాకి అప్పట్లో డిక్లేర్ చేసింది. కాకినాడ పుదుచ్చేరి స్ట్రెచ్ కెనాల్స్ ఇంటిగ్రేటెడ్ భద్రాచలం రాజమండ్రి స్ట్రెచ్ ఆఫ్ రివర్ గోదావరి అండ్ వజీరాబాద్ విజయవాడ స్ట్రెచ్ ఆఫ్ కృష్ణా రివర్.
అంటే ఇవి చాలా ముఖ్యమైనటువంటి జాగ్రఫీ పరంగా చూస్తే కనుక ఈ భాగంలో మనం లెక్క చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో అంటే ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశం వరకు ఈ లింకింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ప్రణాళికని ఇందులో పొందుపరిచారు. సో దాన్ని ఒక్కసారి మనం విశ్లేషించి చూస్తే కనుక ఈ ఫేజ్ 1లో ముక్త్యాల నుంచి విజయవాడ వరకు 82 కిలోమీటర్ల స్ట్రెచ్ని జల రవాణాకి సంబంధించి డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు. కేవలం 82 కిలోమీటర్లు. ఆ తర్వాత చూస్తే విజయవాడ కాకినాడకి సంబంధించినటువంటి పోలవరం వరకు విజయవాడ కాకినాడ రాజమండ్రి పోలవరం 233 కిలోమీటర్ల జల మార్గాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు. ఇవి 2 ఫేజుల్లో చేయాల్సినటువంటి సబ్సిక్వెంట్ ఫేజెస్. ఇది కోమమూరు అండ్ బకింగ్హామ్ కెనాల్స్ అండ్ బ్యాలెన్స్ పోర్షన్ ఆఫ్ రివర్ కృష్ణ అండ్ గోదావరి. ఎందుకంటే బకింగ్హామ్ కెనాల్ ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళ హయాం నుంచి కూడా జల రవాణాకు ఉపయోగించినటువంటి మార్గం. అక్కడ పెద్దగా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే రవాణా మార్గంలో ఏర్పడినటువంటి అవాంతరాలు అంటే ఏమన్నా వంతెనలు కానీ బ్రిడ్జిలు కానీ ఉంటే వాటిని ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా మాడిఫై చేయాల్సినటువంటి అవసరం. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇది 2014లో డెవలప్మెంట్ ఆఫ్ MOU సైన్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ NW4 ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 14th April 2016. 2016లో 10 ఏళ్ళు అయింది. మన దౌర్భాగ్యం, మన దరిద్రం ఏంటంటే ఈ వ్యవస్థలో కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత రాజకీయ వైకల్యం కనుక ఉంటే అమలు చేయడంలో కనుక జాప్యం జరిగితే అది ప్రజలకు శిరోభారం అయ్యేటువంటి కార్యక్రమం. ఆ రోజు కనుక ఈ కార్యక్రమం పూర్తయి ఉంటే బడ్జెట్ వైజ్గా ప్రజాధనం దుర్వినియోగం అవడంలో కూడా చాలా నియంత్రణలు జరిగిండే. కానీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ చేపడితే ఖచ్చితంగా అంచనా వ్యయాలు మించిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అది మొత్తానికి దీని స్టోరీ. ఓవరాల్గా రివైజ్డ్ దీన్ని చూస్తే కనుక మొత్తం ఈ మార్గానికి సంబంధించినటువంటి డేటా. అలానే దీన్ని ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భారీ వెస్సెల్స్ని ఉపయోగించడం ద్వారా రవాణాను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి ఈ మార్గం ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన చేసింది. అప్పట్లో చేసినటువంటి సజెషన్సే ఇవన్నీ. ఎందుకని ఇది చేస్తారంటే ఒక రహదారి మార్గంలో ఒక రహదారి మార్గంలో కనుక సరుకు రవాణా చేయాలంటే కిలోమీటర్కి ₹2.32 33 పైసలు ఖర్చు అయితే అదే రైలు మార్గాల ద్వారా చేస్తే ₹33 వరకు ఖర్చు అవుతుందని చెప్పని ఒక అంచనా వేస్తున్నారు. జల మార్గంలో అయితే ఈ ఖర్చు పూర్తిగా తగ్గిపోయి ₹6 మాత్రమే అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. అందుకనే జల రవాణా నిపుణులు అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా పెద్ద ఎత్తున జల మార్గాల్ని ఇప్పటికీ వినియోగించడానికి కారణం అదే. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి కావాల్సినటువంటి అనేక రకాల సరుకు సిమెంట్ దగ్గర నుంచి ఇనుము వరకు అన్నిటినీ రవాణా చేయడానికి ఈ మార్గం NW4 మార్గం కనుక ముక్త్యాల నుంచి విజయవాడ మార్గం కనుక కంప్లీట్ అయి ఉంటే చాలా వరకు అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉండేది. ఇంకా దీనికి సంబంధించినటువంటి హిస్టరీని మనం ఒకసారి ఈ డేటాను కూడా మనం చూస్తే కనుక మొత్తం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి DPR కూడా మన దగ్గర ఉంది. ఇది ఆ రోజు ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించినటువంటి DPR. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది, ఇది మనం చేసింది కాదు. దీన్ని ఏ విధంగా డివిజన్ చేశారంటే కాకినాడ కెనాల్ ఈ స్ట్రెచ్ ఉంది కదా, కాకినాడ నుంచి ఈ మార్గం అంతా ఇది కాకినాడ కెనాల్ ఒకటి, ఇక్కడ ఏలూరు కెనాల్, అలానే ఇటు కొమమూరు కెనాల్, ఇక్కడ ఉత్తర బకింగ్హామ్ కెనాల్, ఇక్కడ దక్షిణ బకింగ్హామ్ కెనాల్. అంటే ఈ విధంగా ఈ కనెక్టివిటీ మొత్తం తమిళనాడు దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాకినాడ పుదుచ్చేరి కెనాల్ ఇంటిగ్రేషన్ స్కీమ్ అని చెప్పి పేరు పెట్టేదానికి కారణం కూడా అదే అనమాట. ఈ ఫైనల్ రిపోర్ట్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ప్రకారం కనుక మనం చూస్తే ఈ స్ట్రెచ్లన్నీ కంప్లీట్ అయి ఉంటే కనుక ఈ పాటికి ఆంధ్రప్రదేశ్కి చాలా రకాల ఉపయోగం జరిగి ఉండేది అని మనం భావించవచ్చు. ఇక రివర్ బేస్లో మనం చూసినప్పుడు ఎక్కడెక్కడ ఎంతెంత డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది ఆ డేటా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో కాకినాడ కెనాలు, ఏలూరు కెనాలు, కొమమూరు కెనాలు, గోదావరి రివర్, కృష్ణా రివర్ అండ్ నార్త్ బకింగ్హామ్ కెనాల్ అంటే పెద్దగంజాం నుంచి ప్రకాశం జిల్లాలో ఉంటుంది. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్ తడ వరకు చేస్తే కనుక 888 కిలోమీటర్ల లెంత్ మొత్తాన్ని కూడా ఇక్కడ చేసేది ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి మార్గాల్ని డ్రెడ్జింగ్ అంటే లోతుగా తవ్వడం ద్వారా కనీసం 2 మీటర్ల లోతు వరకు తవ్వడం ద్వారా భారీ వెషల్స్ కూడా అందులో ప్రయాణం చేయడం, పెద్ద పడవలు కూడా స్టీమర్లు, బోట్లు లాంటి పెద్ద పడవలు కూడా అందులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తారు. అలానే పూడిక రాకుండా, వరద సమయాల్లో పూడిక ఎక్కువ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. జల రవాణా సాఫీగా జరగడం కోసం తీసుకునేటువంటి చర్యలు ఇవి. అందులో భాగంగానే 2018లో దాదాపు 70% పనులు పూర్తయినాయి. ఎక్కడ విజయవాడ ముక్త్యాల మధ్యలో జరిగినటువంటి జల రవాణా కెనాల్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో. కానీ 2018 తర్వాత పనులు పూర్తిగా అటకెక్కినాయి. ఇటీవల వచ్చినటువంటి కృష్ణానది వరదల దెబ్బకి ఇవన్నీ కూడా పూడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక కీలకమైనటువంటి నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తే ఇక తమిళనాడులో పుదుచ్చేరిలో ఉన్నటువంటి
రోడ్డు మార్గం, జలమార్గం ఇది. సో ఈ జలమార్గం కనుక రెడీ అయితే ఇక్కడ వినియోగించడానికి, అంటే ఈ మార్గంలో సరుకు రవాణా చేయడానికి ఉన్నటువంటి అవకాశాల పైన కూడా అప్పట్లోనే అధ్యయనం జరిగింది. ఈ మార్గం నుంచి కోల్, బొగ్గు, రైస్, అలానే ఫుడ్ గ్రెయిన్స్, సిమెంట్, ఫెర్టిలైజర్స్, ఫారెస్ట్ ప్రొడక్ట్స్, సాల్ట్, ఇతర జనరల్ కార్గో, టోటల్ కార్గో పొటెన్షియల్ టన్స్ లో చూస్తే కనుక కనీసం 78,000 టన్నుల వరకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే 2014-15 నాటి అంచనాల ప్రకారం చూస్తేనే 27,000 టన్నులు, అంటే 27% మిలియన్ టన్స్. ఇవి అంత ఆ రేంజ్ లో సప్లై చేయడానికి, సరఫరా చేయడానికి, రవాణా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని అప్పట్లోనే అంచనా వేశారు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత జరిగినటువంటి ఈక్వేషన్స్ ఈ మొత్తం ఈ ప్లానింగ్ మొత్తాన్ని కూడా డిస్టర్బ్ చేసేసినాయి అని చెప్పని మనం అనుకోవచ్చు. తర్వాత జరిగినటువంటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొకసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో ఒకసారి విశ్లేషిద్దాం. ఆ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంలోని ఈ కార్పొరేషన్తో, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలోనే ఈ సంస్థ చేసినటువంటి సూచనల మేరకు ముందుగా ముక్త్యాల, విజయవాడ స్ట్రెచ్లో డెవలప్ చేయాలనుకుంటున్నటువంటి జల రవాణా మార్గం పైన సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. ఇక్కడ 3 టెర్మినల్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి, అంటే సరుకుల రవాణాకి వెళ్ళేటువంటి వాహనాలని, ఈ స్టీమర్లను కానీ వెజల్స్ని కానీ నడిపించేటువంటి డక్లు ఏర్పాటు చేస్తారు. ఈ డక్లు ఏర్పాటు చేసేటువంటి క్రమంలోనే కేంద్రంలో ఉన్నటువంటి, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వాటి నిర్మాణానికి సంబంధించినటువంటి భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో ముక్త్యాల, హరిశ్చంద్రపురం, ఇబ్రహీంపట్నం, విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం, ఈ 3 ప్రాంతాల్లో ఇంతకు ముందరే సేకరించి ఉంచినటువంటి భూముల్ని అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. సో ఈ ల్యాండ్స్ అప్పగించిన తర్వాత నిర్మాణ ప్రణాళికని మరొకసారి తెరపైకి తీసుకొస్తారు. ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం పైన ఆధారపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు కొన్ని విజ్ఞప్తులు కూడా చేసినట్టు తెలుస్తుంది. సో దాన్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక ఈ జల రవాణా దీనికి సంబంధించి కార్గో ఓడలు, క్రూయిజ్ షిప్లు ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 50 మీటర్ల నిడివిలో 2 మీటర్ల లోతున పూడికి తీత పనులు చేపట్టాలి. మొదట ముక్త్యాల నుంచి గుంటూరు జిల్లా అచ్చంపేట వరకు, అచ్చంపేట మండలం చామర్రు వరకు 29 కిలోమీటర్ల డ్రెడ్జింగ్ చేసేందుకు 33 కోట్ల రూపాయల వ్యయంతో చామర్రు నుంచి గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం హరిశ్చంద్రాపురం వరకు మరొక 37 కిలోమీటర్ల డ్రెడ్జింగ్కి సంబంధించి 35 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 70 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు ప్రారంభించేటువంటి ప్రణాళికని గతంలోనే చేశారు. బట్ ఆ పనులు పూర్తయిన టైంలో ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు మొత్తం కథ మొదటికి వచ్చింది. అందుకే 3 కార్గో టెర్మినల్స్ నిర్మించడానికి కావాల్సినటువంటి భూముల్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీగా ఉంది. 8 ఎకరాలు ముక్త్యాల దగ్గర, 8.57 ఎకరాలు ఫెర్రీ దగ్గర, 3.63 ఎకరాలు హరిశ్చంద్రపురం దగ్గర, 3.80 ఎకరాల భూమిని ఈ సంస్థకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. నిర్మాణ ప్రణాళికని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఇక ఆ సంస్థ చేతిలోనే ఉంటుంది. దీనికి సంబంధించి మళ్ళీ ప్రొసీజర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ విషయంలో టెండర్లు ఇవ్వడము, మళ్ళీ డిపిఆర్లు, మళ్ళీ స్టడీస్ ఇవన్నీ కూడా కామన్. కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భూమి హ్యాండ్ ఓవర్ చేస్తే కనీసం ఒక 6 నెలల సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అక్కడ ప్రొసీజర్స్ని మొదలుపెట్టి పనులు మొదలు పెట్టడానికి కనీసం 6 నెలల సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే కార్గోకి సంబంధించినటువంటి రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి మార్గం ఇది తూర్పు భారతదేశానికి సంబంధించి. తూర్పు భారతదేశంలో దీనికి సంబంధించినటువంటి వాటర్ వేస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అనేవి వచ్చేసినాయి. వాటిని ఉపయోగించడంతో పాటు జలవాహక్ అనేటువంటి పేరుతో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రత్యేక పథకంగా తీసుకుని అమలు చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కేంద్రంతో ముఖ్యంగా నిధులు వెచ్చించేటువంటి విషయంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ 70 కోట్లు ఖర్చు పెట్టి కూడా రిజల్ట్ రాని పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. సో దక్షిణాదికి ఉత్తరాదికి లింక్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచే జల రవాణా వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ దఫా ఖచ్చితంగా ఒక నిర్ణీత సమయాన్ని పెట్టుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి బకింగ్హామ్ కెనాల్ స్ట్రెచ్ని డెవలప్ చేయడం ద్వారా పుదుచ్చేరి వరకు రవాణా మార్గాల్ని, జల రవాణా మార్గాల్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఉంది. దీనిపైన ప్రత్యేకమైనటువంటి మిషన్గా కొంతమంది అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించినట్టుగా సమాచారం ఉంది.
అలానే అమరావతి నిర్మాణానికి కావాల్సినటువంటి సరుకు రవాణాలు, జల రవాణాని ఉపయోగించాలనేటువంటి విషయాన్ని కూడా చాలా కరాఖండిగా ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలుస్తుంది. అందుకనే ఆగమేఘాల మీద దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ మూవ్ అవుతున్నాయి. అతి త్వరలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్టివిటీ మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతికి రవాణా మార్గాలను మెరుగు చేసేటువంటి క్రమంలో కృష్ణానది పైన వంతెనలు వేయడం ఒకటైతే, జల రవాణాను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం మరొకటని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్ముతుంది. కాబట్టి ఆ దిశగా చర్యలు శరవేగంగా తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.